హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. మిత్రమా, ఒక్కసారి ఇలా ప్రార్థించండి. భగవంతుడా, ఎవరి పొలం నుండి నేను తినడానికి అన్నం వస్తుందో వారి ఇంట్లో పిల్లలు ఆకలితో వేడుకునే పరిస్థితి ఎప్పుడూ రానీయకు తండ్రి. వారికి సకలం సమకూర్చు అని ప్రార్థించండి. మిత్రమా, నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. గుర్తుంచుకో మిత్రమా. మిత్రమా, కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. గుర్తుంచుకో మిత్రమా. సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులైనా 10 నిమిషాల్లో గడిచిపోతాయి. అదే బాధలో ఉన్నప్పుడు 10 నిమిషాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. మిత్రమా, గోళ్ళు పెరిగితే వేళ్ళు మాత్రం కత్తిరించుకోము కదా. అలాగే ఏ బంధంలోనైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు మీలో ఉన్న అహాన్ని తీసేయండి. అంతేగాని సంబంధాలను మాత్రం తెంచేయకండి. మిత్రమా, చిరునవ్వు, మౌనం ఈ 2 గొప్ప ఆయుధాలు. చిరునవ్వుతో సమస్యలను పరిష్కరించుకోవచ్చు, మౌనంతో సమస్యలను రాకుండా చేయవచ్చు. మిత్రమా, ఎవరు మాట్లాడితే మీకు సంతోషంగా ఉంటుందో వారితో మాట్లాడండి. అలాగే మీతో మాట్లాడితే ఎవరికి సంతోషంగా ఉంటుందో వారితో తప్పకుండా మాట్లాడండి. గుర్తుంచుకోండి మిత్రమా. ఏ విద్యను అయినా నేర్పేవాడు మంచి గురువు అయితే నేర్చుకునేవాడు అంతకు మించిన గురువు అవుతాడు. గుర్తుంచుకో మిత్రమా.